అందరికీ నమస్తే. భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మన ఐటమ్ అదేనండి, ఐటమ్ గాడు, సోడాబుడ్డి ఐటమ్ గాడు. వీడు మన రాధా మనోహర్ దాస్ గురించి ఏదో వాగుతున్నాడు, కుక్క వాగుడు. సో వానికి మన ఎన్కౌంటర్ ఎలా ఉంటుందో చూపిద్దామా? రారా సోడాబుడ్డి, ఎక్కడున్నావురా? వచ్చాయమ్మా, వచ్చాయి. రారా గజ్జుకుక్కద్దా. ద్వేషపూరితమైన ప్రసంగాలు అంటే హేట్ స్పీచెస్, మతాల మధ్యలో, కులాల మధ్యలో, మనుషుల మధ్యలో, రాజకీయాల పేరు చెప్పి, మతాల పేరు చెప్పి, లేకపోతే కులాల పేరు చెప్పి హేట్ స్పీచెస్ చేస్తూ మనుషుల మధ్యలో ఒక వివాదాన్ని క్రియేట్ చేసి స్ప్లిట్ అయిపోయి పోలరైజ్ అయిపోయేటట్టు మనుషులు, వ్యవస్థలో ఉన్న మనుషులు, మనలాంటి డెమోక్రటిక్ కంట్రీలో, ఒక సెక్యులర్ స్టేట్లో ఉంటున్న మనలాంటి దేశాల్లో, ఒరే మబ్బుగా, ఒరే సోడాబుడ్డిగా, రాజ్యాంగం రాసినప్పుడు ఈ దేశం సెక్యులర్ అని రాశారు ఏమిట్రా? చెప్పురా సోడాబుడ్డిగా. ఈ రాజ్యాంగం రాసినప్పుడు ఈ దేశం సెక్యులర్ దేశం అని రాశారేం రా రాజ్యాంగంలో? మళ్ళీ ఇది సెక్యులర్ దేశం ఎలా అంటావురా నువ్వు? సెక్యులర్ అని పదం ఏముండ తెరిచింది నీకు తెలియదు ఏనరా? అంటే రాజ్యాంగంలో ఉంటే కదరా అది. ఈ ముండ ఎవరు? పాకిస్తాన్ ముండ మార్చింది. అది సెక్యులర్ ఎలా అవుతుందిరా? అంటే ఎవడు వచ్చినప్పుడు, ఎవడు లీడర్ అయితే అంటే ఎవడు ఏం చేసింటే అది రైట్ ఒప్పుకుంటావురా నువ్వు? ఇందిరాగాంధీ వచ్చిందిరా, ఆ ముండ వచ్చేసి చేసింది సెక్యులర్ అని. ఇప్పుడు మోదీ వచ్చాడురా, ఇది హిందూ దేశం అని చేస్తాడు, ఒప్పుకుంటావు మళ్ళా? మాది ఒప్పుకున్నప్పుడు ఇది ఒప్పుకోవాల్సింది కదరా లుచ్చాగా. చెప్పురా, నువ్వు ఇంకేం చెప్తావు చెప్పు. కులాల మధ్యలో గొడవ పెడుతున్నారా? ఎవడు పెడుతున్నాడు రా? కులాల పేరు ఎవడెత్తాడరా? చెప్పురా లుచ్చాగా, చెప్పు. రాజ్యాంగంలో కులాలు ఎందుకున్నావురా? మళ్ళా రాజ్యాంగంలో కులం ఎందుకు పెట్టారా? మళ్ళా రాజ్యాంగం అడుగుపోరా, కులాలు ఎందుకు పెట్టారా రాజ్యాంగంలో కలిసి? లుచ్చానా వెదవ. ప్రేక్షకులు, ఈ లుచ్చాగాడు పక్కా హిందూ దేశీయుడు. హిందువులన్నా, హిందూ దేవతలన్నా, హిందువులన్నా పక్కా ద్వేషీయుడు. సో ఎప్పుడు చూసినా హిందుత్వం మీద, హిందువుల మీద విషయం కక్కుతుంటాడు. ఈ చైనా విసిరే బిస్కెట్లు తినేవాడు. అర్థమైందా? తో వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా డేంజర్ నావుడు. చెప్పురా, ముందు చెప్పురా. పోలరైజ్ చేస్తూ ఇలాంటి వివక్ష, ఒకలాంటి హేట్ స్పీచెస్ ఇస్తున్న చాలామంది మన సొసైటీలో ఉన్నారు. ఎక్కువగా వీళ్ళు మనకి నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కనపడతారు. అంటే గోలీమారో గద్దారో ఇంకో అన్నట్టు, అంటే ముస్లింలు ఉద్దేశించి కావచ్చు. మనకి ఇక్కడ ఎంఐఎంలో ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ ఒక పావుగంట మాకేంటి సమయం అని అంటాం కావచ్చు. ఇట్లా హేట్ స్పీచెస్ అనేవి మన వైపు చాలా తక్కువ, కానీ నార్త్లో బాగా ఎక్కువ. ఎందుకంటే సదరన్ స్టేట్ ఆఫ్ ఇండియాలో చాలా వరకు ప్రజలు కొంచెం విచక్షణతో చదువుకున్న వాళ్ళు, లిటరసీ రేట్ ఎక్కువ, విచక్షణ ఎక్కువ ఉంటుంది. ఇది ప్రూవెన్ ఫ్యాక్ట్ డేటా ప్రకారం. సో అందుకే మనకి మతపరమైన విద్వేషాలు కానీ, అల్లర్లు కానీ ఎక్కువగా జరగవు. మనకుండే ఏమంటారు, గజ్జులు మనకు ఉన్నాయి అనుకోండి, అది వేరు. కొన్ని ప్రాంతాల్లో కులం, కొన్ని ప్రాంతాల్లో ప్రాంతం, కొన్ని ప్రాంతాల్లో అయితే పితృస్వామి, ఇట్లా మనకు ఉండాల్సిన వివక్షలు మనకున్నాయి. ఓకే, ఇది పక్కన పెడితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి ఈ మధ్య ఒక మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీకి సంబంధించిన ఈవెంట్, అంటే దాని గురించి మాట్లాడుతూ ప్రెస్ మీట్ పెట్టి అతను మాట్లాడిన మాటలు ఒకసారి విందామని చెప్పి అనుకుంటున్నాను. ఫోన్ వస్తుంది, మా తాత చేస్తున్నట్టున్నాడు. తాత చెప్పు. మాట్లాడుతున్నాను తాత. నువ్వు చెప్పిన రాధా మనోహర్ దాస్ సన్నాసి అనాలా?
తప్పు తాత, అట్లా అనకూడదు. ఇప్పుడు మనం అది కెమెరా ముందు మనం ఆయన మాట్లాడితే ఎట్లాగా తప్పు కదా. ఎవరికో తాత నీకు తెలియదు, నువ్వు లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు అనేదో మాట్లాడుతున్నాడు. ఆయనతో మాట్లాడేసి మళ్ళీ మాట్లాడతాను, నీతో లైన్లో. హలో 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 చెప్పురా చెప్పురా తమ్మి. అరే లేదురా తమ్మి, ఇక్కడ వీడు ఒక సన్నాసిగాడు ఉన్నాడు, పెద్ద సన్నాసిగాడు, సోడాబుడ్డి మొబ్బుగాడు, అదేరా ప్రశ్నగాడు లుచ్చాగాడు, వానితో మాట్లాడుతున్నా, వాని వీడియోకి ఎన్కౌంటర్ చేస్తున్నా. ఏమంటావు? అలా తిట్టకూడదా? ఎవరిని? ఈ ప్రశ్న కానీ అలా తిట్టకూడదా? మళ్ళీ ఏమని తిట్టాలరా? మర్యాదగా మాట్లాడాలా? ఎవరికి? వీడికా? మర్యాద అనేది వాడికి తెలుసు అంట. వానికి సంస్కారం అనేది తెలుసా? వానికి సంస్కారం తెలియనప్పుడు వానికి సంస్కారం ఇవ్వడం తెలియదు కదా. చూడరా తమ్మి, నేను ఎవడు ఎలా భాష మాట్లాడతాడో వానికి అదే భాషలో జవాబిచ్చే మనస్థితి నాది. అర్థమైందా? సో నువ్వు విను. నీవు ఫోన్ చేసావు కదా నాకు. సో ఇప్పుడు వానికి ఏమన్నాను ఎన్కౌంటర్ చేస్తాను. సో విన్న తర్వాత వాడు ఎంత సంస్కారంగా మాట్లాడతాడో నేను అంతే సంస్కారంగా మాట్లాడతాను తమ్మి కదా. సరే చూడు, నువ్వు లైన్లో ఉండి చూస్తూ ఉండు. సరే చెప్పురా. అరే మొబ్బుగా చూడబుడ్డి, చెప్పమ్మా చెప్పు. వింటా ఉండు, ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెప్పు తాతావు. ఈ మా తాత ఫోన్ చేశాడు. అది రాధా మనోహర్ దాస్ అనేవాడిని, నువ్వేంటి రాధా మనోహర్ దాస్ గారు అది ఇది అంటున్నావు, సన్నాసేదమని అని అంటున్నాడు. చెప్పా తాత, అట్లా అనకూడదని చెప్పాను. బట్ ముందుకెళ్దాం ఇంకా. చెప్పు దాసు. ప్రియా హిందూ బంధువులరా, మనం ఈరోజు జితేందర్ రెడ్డి చేసిన ఆయనతో పాటు ఇంకా వందలాది కార్యకర్తలను మనం కోల్పోయాం. ఇప్పుడు టైంలో ఈ కమ్యూనిజం ప్రభావంతో చాలా మంది, వేల లక్షల మంది కార్యకర్తలు, యువకులు మట్టిలో కలిసిపోయారు. కమ్యూనిజం ప్రభావంతో చాలామంది యువకులు మట్టిలో కలిసిపోయారు. ఓకే, కమ్యూనిజంని కాసేపు పక్కన పెడదాం. కమ్యూనిజం ప్రభావంతో యువకులు మట్టిలో కలిసిపోయారని మరి ఏ ఉద్దేశంతో అన్నాడు ఈయన మావోయిజం గురించి మాట్లాడా? కమ్యూనిజంలో నుంచి వచ్చిన కొన్ని సిద్ధాంతాల గురించి మాట్లాడాడో తెలియదు. ఒరే సోడా బుడ్డిగా, నన్ను అదే చెప్తున్నా, నీకు ఏం తెలియదురా. మళ్ళీ ఆయన ఏ ఉద్దేశం చెప్తున్నాడు అనేది నీకు తెలియనప్పుడు ఎందుకురా మాట్లాడతావు దాని గురించి? పిచ్చిన సన్నాసి, పెద్ద సన్నాసి, పిచ్చి పుల్లయ్య. సోడాబుడ్డి నంబర్ పెంచుకోరా. నీకు ఏది తెలియదంటావు, నీ నోటితో నీవే చెప్తావు, మళ్ళీ దాని గురించి మాట్లాడతావు. తెలియనప్పుడు ఎందుకు మాట్లాడకూడదు కదరా. ముందు తెలుసుకోవాలి, అడగాలి, పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాట్లాడాలి కదరా. పిచ్చి సన్నాసి. కానీ చెప్పురా, చెప్పు, నీది ఏం చూద్దామంట చెప్పు. తాత, వాడికి అన్ని సిద్ధాంతాలు ఎట్ట తెలుసు అంటావా? కాత నన్ను మాట్లాడి తాత, నేను చెప్తాను. వాడు ఎదవంటావా? వాడికి తెలియదు అంటావు ఈ సిద్ధాంతాలు ఇవన్నీ. 4-5 ముక్కలు నేర్చుకొని వచ్చి కెమెరా ముందు మాట్లాడుతున్నాడు. అన్నీ చెప్పకూడదు తాత కెమెరా ముందు, నీకు అర్థం కాదు. చూడరా తమ్మి, విన్నావా? నేను చెప్పానా? నేను చెప్తే ఉన్నాను కదా నీకు. వీడు వెధవ, సన్నాసి చెప్పాను కదా నీకు. అందుకేరా నేను చెప్పేది ఫస్ట్ విను అంటున్నా నీకు. వీనికి ఇచ్చే ఎన్కౌంటర్ ఎలా ఉంటుందంటే చూడు. వీడు రాధా మనోహర్ దాస్ ఏదో 4 ముక్కలు నేర్చుకొచ్చి మాట్లాడుతున్నాడు చెప్తున్నాడు. ఈ పొట్టిన కొడుకు వీడేదో మేధావైనట్లు, వీడేదో పండితుడైనట్లు, వీడేదో అంత జ్ఞానం నేర్చుకున్నట్లు మాట్లాడుతున్నాడు. వీడు ఎంత అజ్ఞాని అనేది వీనికి ఎన్కౌంటర్ ఇస్తేనే మీకు అర్థమవుతుంది. సరేనా? ఏం తమ్మి నువ్వు లైన్లో ఉండి తమ్మి, అలా చెప్పకూడదు తమ్మి. నువ్వు అనొద్దు. నేను ఏం చేస్తున్నాను, ఏమి కౌంటర్ చేస్తాను, వానికి ఏం ఎన్కౌంటర్ చేస్తాను, వాని ఏం తిట్టాలా ఏం లేదు నాకు తెలుసు తమ్మి. అందుకే నీకు లైన్లో ఉండు, నువ్వు చూస్తూ ఉండు అని చెప్తున్నా నీకు. వింటూ ఉండు, చూస్తూ ఉండు. రైటేనా? సరే చెప్పురా మబ్బుగా. తాత, వాడు సన్నాసే కావచ్చు, మనం అట్లా అనకూడదు. నీకు అర్థం కావట్లా. సరే నువ్వు లైన్లో ఉండు. సో ఇట్లా ఈయన రాధా మనోహర్ దాస్ గారు ఏ విషయం గురించి ఏ ఇజం గురించి మాట్లాడుతున్నారో తెలియదు, కానీ మనుషులు చనిపోతే అది ఏ ఇజం అయినా సరే మనం వ్యతిరేకంగా మాట్లాడాలి. అంటే
మనుషుల అస్తిత్వానికి సంబంధించిన ఇబ్బంది కలిగినప్పుడు, అది కమ్యూనిజం అయినా, సోషలిజం అయినా, హిందూయిజం అయినా, ఇస్లాం అయినా, క్రిస్టియనిజం అయినా, అది మతమైనా, ఇంకా ఎలాంటి సిద్ధాంతమైనా మనం దానికి వ్యతిరేకంగా మాట్లాడాలి. ఎందుకంటే మనుషుల అస్తిత్వానికి ప్రాబ్లం వస్తుంది కదా. కాబట్టి మరి ఈయన విషయం గురించి మాట్లాడో తెలియదు కానీ, ఓకే చెప్పండి దాస్ గారు. ఎందుకంటే కమ్యూనిజం అనేది ఒక అపసిద్ధాంతం. ఆ సిద్ధాంతంతో మన దేశంలో ఇలా, ఇంకా రష్యా, చైనాలో లక్షల మందిని చంపేశారు. స్టాలిన్ ఒక్కడే వాడు 1 కోటి మంది పైన చంపాడు. ఇంకా రుజువులున్నాయి. ఈ హిట్లర్ సంగతి మనకు తెలుసు, మోర్ దెన్ 60 లక్షల మంది చంపారు. కాద్దాసు, నువ్వు నిలబడింది ఎక్కడ? నువ్వు నిలబడింది ఒక సెక్యులర్ స్టేట్లో, ఒక డెమోక్రటిక్ స్టేట్లో. చూసావా తమ్మి, వీడు సన్నానా. ఇప్పుడే చెప్పాను కదా నేను, అరే ఇది సెక్యులర్ స్టేట్ కాదు వచ్చా, ఇది ఇందిరాగాంధీ అనే ముండా చేసింది అని చెప్పాను. రాజ్యాంగంలో సెక్యులర్ అనేది లేదురా, అవునా? డెమోక్రటిక్ కంట్రీ, ప్రతి ఒక్క దేశం డెమోక్రటిక్ కంట్రీ ఉంటుందిరా లుచ్చాగా. ఇది హిందూ దేశం. బ్రిటిష్ క్రిస్టియన్ లంజా కొడుకుని వెళ్ళగొట్టిన తర్వాత ముస్లిమ్స్ తమ ఒక దేశం, మతం పరంగా ఒక దేశాన్ని తీసుకున్నారు, పాకిస్తాన్, బంగ్లాదేశ్. నీకు తెలియలేదురా చూడబుడ్డిగా? మేము మిగతా ఇక్కడ ఎవర్రా? హిందువులే కదరా, మరి హిందూ దేశం కదరా. హిందూ దేశంగా ఉండిన దాన్ని ఈ ముండా ఫిరోజ్ ఖాన్ని పెళ్లి చేసుకునికేసి పాకిస్తాన్ మాటలు విని అవి చేసుకేసి సెక్యులర్ దేశంలో పెట్టిందిరా. సెక్యులర్ సరేరా, సెక్యులర్ అంటున్నావు కదరా లుచ్చాగా. సెక్యులర్ అంటే ఏంటో దాని అర్థం చెప్పరా. సెక్యులర్ అంటే ఏంటి రా, దాని అర్థం చెప్పు. సెక్యులర్ అంటే అన్ని మతాలు, అందరూ సమానమని అర్థం, అవునా? మళ్ళీ గవర్నమెంట్ ఎందుకు హిందూ దేవాలయాలు తన కంట్రోల్లో పెట్టుకుంది? మరి చర్చిల్ని, మసీదులు ఎందుకు పెట్టుకోలేదురా? మళ్ళా అందరూ సమానం అన్నప్పుడు హిందూ దేవాలయాల ఆదాయాలు తింటున్నారు కదరా సిగ్గు లేకుండా గవర్నమెంట్లు. మళ్ళీ ఏంది, మసీదు దగ్గరకు పెట్టాలి కదా గవర్నమెంట్ ఆదాయాలు, చర్చి దగ్గరకు పెట్టాలి కదా. పాస్టర్లు దశమ భాగాలు దొబ్బుతున్నారు కదా ప్రజలతోని. మళ్ళీ ఆ డబ్బులని ఎక్కడ పోతున్నారా? సెక్యులర్ ఎట్లా అవుతుందిరా? హిందూ దేవాలయాలు తన ఆదాయాలు పెట్టుకుని నడుపుతున్నప్పుడు హిందూ దేశం అవుతుందిరా లుచ్చా నా లౌడేగా. చెప్పురా, చెప్పు. చూసావు తమ్మి, నేను చెప్పాను తమ్మి, వీనికి ఇలా మాట్లాడితేనే అర్థమవుతుంది తమ్మి. నీవేమో అర్థం చేసుకోవు, నాకు ఊక ఫోన్ చేసి అన్న అట్లా తిట్టొద్దు అని చెప్తున్నావు. తమ్మి నేను ఏది చెప్పినా కరెక్ట్ ఉంటుంది తమ్మి. నీవు ముందు చూస్తుండు, విను. రాజ్యాంగం అనే పునాదుల మీద నిలబడిన ఒక దేశంలో కదా, నువ్వేంటి డిక్టేటర్ల గురించి మాట్లాడతావు? డిక్టేటర్లు అంటే కమ్యూనిజం సిద్ధాంతాన్ని ఉపయోగించుకొని ప్రజల్ని చంపిన, లేదంటే ఇంకా ఏ సిద్ధాంతాన్ని ఉపయోగించుకొని హిట్లర్ లాంటి వాడు ఒక నియంత, స్టాలిన్ ఒక నియంత మనుషుల్ని చంపినప్పుడు అది కమ్యూనిజం అయితే ఏంటి, హిందూయిజం అయితే ఏంటి? మనుషులు చచ్చిపోతున్నారు అన్నప్పుడు అసలు అక్కడ ఆ దేశానికి సంబంధించిన విషయానికి ఇక్కడ నువ్వు మాట్లాడుతున్న ప్రెస్ మీట్కి ఏమైనా సంబంధం ఉందా దాసు? సరేరా, హిట్లర్ గురించి మాట్లాడే సంబంధం లేదులే. సంబంధం లేనప్పుడు నీకేం సంబంధం రా దీని గురించి మాట్లాడడానికి? ఇప్పుడు ఆయన చెప్పిన దాని గురించి నీవు మాట్లాడడానికి నీకేమైనా సంబంధం ఉందా? లేదు కదా. నీకు సంబంధం ఉన్నప్పుడు ఆయనకు కూడా సంబంధం ఉంటుందిరా ప్రతి ఒక్కరి గురించి మాట్లాడడానికి. రాజ్యాంగం అన్నావు కదా, రాజ్యాంగంలో వాక్ స్వాతంత్రం ఉంది కదరా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా. ఆ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన మాట్లాడకూడదు, అది ఆయన మాట్లాడకూడదని నేను రూల్ ఉందా? ఆయన మాట్లాడకూడదని నీవు చెప్తావు, నీవేం పెద్దనా? నీవేం బొకడాగాడా? అవరా బొకడా? చెప్పురా తమ్మి, చూడబుడిగా చెప్పు. అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అంటే కమ్యూనిజంకి సంబంధించిన డిక్టేటర్ వాడు. ఆ స్టాలిన్ అనే వ్యక్తి ఒక డిక్టేటర్, ఒక నియంత కింద చనిపోయిన మనుషులకి ఇక్కడ ఈ దేశంలో జరిగిన రివోల్ట్కి ఏమన్నా సంబంధం ఉందా? ఈ దేశంలో అణగారిన వర్గాలు, అణచపడ్డ వర్గాలు ఎలా అయితే వాళ్ళ అస్తిత్వం కోసం పోరాడారో అప్పుడు చాలా ఇజమ్స్ని వాళ్ళ మీద వేసుకున్నారు, వాళ్ళ దగ్గరికి తీసుకున్నారు వాళ్ళు. దాంట్లో ఇది కూడా ఒకటి అనుకుందాం. ఒకవేళ నిజంగా కమ్యూనిజం వల్ల మనుషులు చనిపోతే అది తప్పు. ఒకవేళ నిజంగా హిందూయిజం వల్ల నీలోంటి లత్కోరి ఎదవల వల్ల ఈ మాట నువ్వు అనమంది
ఇలాంటి లత్కోరి యాదవుల వల్ల ఒకవేళ ఏమైనా జరిగితే, బయట ఎవరైనా మనుషులు ఇట్లా హిందూ ముస్లిం అల్లర్లో చనిపోతే అది హిందూయిజం ఇస్లాం తప్పు. దానికి స్టాలిన్ ఏంటి, హిట్లర్ ఏంటి? చెప్పండి దాస్ గారు, చెప్పండి. ఒరే లుచ్చా లవడేగా, బరే సోది చెప్పడమే కదరా ఇది. విషయానికి రారా. రాధా మనోహర్ దాస్ గురించి ఏమి క్లారిటీ, విషయానికి వచ్చేసే కదా. ఊక సోది చెప్తున్నావేంట్రా పిచ్చి సన్నాసి. ప్రేక్షకులు చూశారు కదా, వీడియో ఇంకా ఉంది. సో వీడియో చాలా పెద్దదవుతుందని నేను వీడికే స్టాప్ చేస్తున్నా. మరి వీడికి ఎన్కౌంటర్ ఉంటుంది మరొక ఎపిసోడ్లో. సో ప్రేక్షకులు, వీడొక హిందూ ద్వేషి, హిందూ పక్కా ద్వేషి. వీడు ఇంకా ముందు రాజ్యాంగం గురించి ఏదేదో మాట్లాడుతున్నాడు. సో ఆ వీడియోకి ఎన్కౌంటర్ ఇలా ఉంటుంది. వీడిని ఎల్ఈడి బల్బ్ వెలిగిపోతుంది, అలా ఉంటుంది. సో ప్రేక్షకులు చూస్తూ ఉండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, మీకు ఒకటి విజ్ఞప్తి, దయచేసి మా ఈ పోరాటాన్ని, ధర్మ పోరాటాన్ని సో మీరు పాల్గొనాలంటే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా సో యూట్యూబ్ చాలామందికి ఈ వీడియోని పంపే ప్రయత్నం చేస్తుంది. సో ఈ పోరాటంలో మీరు కూడా భాగస్థులు అయినట్టే, ధర్మం కోసం, దేశం కోసం. సో మీ బంధుమిత్రులకు షేర్ చేసి, వాళ్ళకు ఫోన్ చేసి కూడా ఈ వీడియో చూసేటట్లు తెలపండి. ఓకేనా? సో మరొక ఎపిసోడ్తో ఈ సోడా బుడ్డి గారిని, పెద్ద సన్యాసిని కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి. ఓకేనా? జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై.